ప్రస్తుతం విద్యుత్ వాహనాల వాడకం రోజుకు ఎక్కువవుతోంది. అయితే ఈవీ వెహికల్లో ఎక్కడికైనా వెళదామని నిర్ణయించుకుంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్లాలి? తమ బ్యాటరీ ఛార్జింగ్ అంత దూరం వస్తుందా? బ్యాటరీ ఖాళీ అయితే దారిలో ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించి భరోసా కుదిరాకే బయలుదేరుతున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల విషయంలో ఇలాంటి సమస్య లేదు. ఎక్కడికి వెళ్లినా బంకులు ఉంటాయి. కానీ విద్యుత్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు విస్తరించకపోవడం, బ్యాటరీలు వాటి ఛార్జింగ్కు పట్టే సమయం విషయంలో సాంకేతికత ప్రామాణికతను సంతరించుకోకపోవడం పెద్ద సమస్యలుగా ఉన్నాయి. ఒకవేళ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ స్టేషన్కు వెళ్లినా వాహనం నిలిపి అరగంట, గంటసేపు కూర్చోవడం పెద్ద తలనొప్పి అవుతోంది. అయితే బ్యాటరీ ఛార్జింగ్ సమస్యకు కొరియా పారిశ్రామిక దిగ్గజమైన శాంసంగ్ ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా సుమారు 965 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే ఈవీ బ్యాటరీని ఆవిష్కరించింది. ఈ బ్యాటరీ భిన్న రూపాల్లో అన్ని పరిమాణాల్లో లభించనున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. ఈ బ్యాటరీని కారు, ట్రక్కు, బస్సు ఇలా ఏ వాహనంలో అయినా ఉపయోగించొచ్చని తెలిపింది. శాంసంగ్లోని బ్యాటరీ విభాగమైన శాంసంగ్ SDI దీన్ని రూపొందించింది. మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఈ బ్యాటరీ సొంతం. దీన్ని కేవలం 9 నిమిషాల్లో పూర్తిగా రీఛార్జ్ చేయవచ్చని పేర్కొంది. ఈ బ్యాటరీ 20 ఏళ్ల వరకు పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. ఈవీ బ్యాటరీకి ఇంతకంటే ఆకర్షణ ఇంకేముంటుంది? ఈ బ్యాటరీని శాంసంగ్ 6 నెలలుగా పరీక్షిస్తోంది. హ్యుందాయ్, జనరల్ మోటార్స్ తదితర కంపెనీల వాహనాల్లో బ్యాటరీని అమర్చి విస్తృత పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీన్ని 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్నది కంపెనీ ప్రణాళిక. కాకపోతే ఈ బ్యాటరీ ఖరీదు ఎంతో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే తొలి దశలో సూపర్ ప్రీమియం లగ్జరీ కార్లలో మాత్రమే వినియోగించనున్నారు.